మీరెవరు? వదిన సార్. వదిన. మీరు అన్నయ్య సార్. అన్నయ్య. నువ్వు బావ. నీ పేరు? సాంబయ్య. సాంబయ్య. మేడం గారు ఒకటి చెప్పారు. ఏం చెప్పారంటే మీరు పొరపాటును కూడా కోర్టుకి వెళ్ళొద్దు. మీరు అమ్మాయి తరఫున వెళ్ళి కోర్టు కేసు పెట్టొద్దు. పెట్టాం సార్. ఎక్కడ బాడు కేసు పెట్టానుకో మళ్ళా ఏదో వస్తే మళ్ళీ రెండో పెళ్లిగా తయారవుతాడు. ఇలాగే ఉంచుండి. అలా నేను పట్టాపురం ఎస్ఐ గారు మాట్లాడతా, ఎస్పీ గారితో కూడా మాట్లాడతా. ఎస్పీ గారు ఇప్పుడు మీ ఎస్పీ గారి దగ్గర పంపించండి. అప్పుడు మీరు ఆమె నాకు భర్తే కావాలి. ఎందుకంటే ఇంతమంది లక్షల మంది ఒప్పుకున్నాడు నా భార్య మంచిదే, నా భార్య శీలవతి, నాకు నా భార్యకే ఈ బిడ్డ పుట్టింది, నా భార్య నిజాయితీ పుర్రాలు, ఇవన్నీ చెప్పాడు. తాచే తర్వాత మ్యాటర్ కాబట్టి డైవర్స్ రావు, ఇలా ఉండాల్సిందే. ఆయనతోనే ఉండు. ఎప్పుడు టార్చర్ పెట్టినా ఎంబడే పోలీసు మీరు ఎప్పుడు ఆమె ఫోన్ చేసినా ప్రతి ఎంబడే రండి. నీ చెల్లెల మీద ప్రేమ ఉంటే కాపాడుకో. ఏమయ్యా నీకు కూడా మరదండి, నీ బిడ్డ లాంటిదే, నీ బిడ్డ కూడా నువ్వు కాపాడుకో. మీరు ఉండి గట్టిగా ఉంటే ఆమె నిలబెట్టిన అడుగుతారు. ఆ చిన్న బిడ్డ ఉంది, ఆయనతోనే ఉంటుంది. కొట్టినా తనినా ఎన్నిసార్లు కొట్టాడో కొట్టిన నెక్స్ట్ మినిట్టే ఏవో పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసిన దానికే వారం రోజులు తాగి నైట్ కూడా 12 గంటలకు ఫోన్ చేసి చండాలని తిడుతున్నాడు సార్. భార్యను తిడుతున్నాడు. ఈసారి రికార్డ్ చేయండి. కాదమ్మా ఈసారి రికార్డ్ చేయండి. ఎన్ని తిట్టాడో రికార్డ్ అయినా మా చెప్పండి జీటీ వాళ్ళకి. ఎమ్మంటే పట్టాపాలెం పోలీసుకి ఎస్పీ గారు పంపిస్తారు రికార్డుని. సరే సార్. అన్ని తిట్టినవ్వండి, మీరేమనొద్దు. తిట్టమను, అన్ని తిట్టించుకోండి. 5 రికార్డు అక్కడ పెట్టండి. అతను చెప్పిన మొత్తం విన్నాం. అతనిలో 1% నిజాయితీ ఉన్నా మేము అతను అన్నాం. ఎందుకంటే మాకు ఎవరైనా ఒకటే, మీ అమ్మాయిని ఒకటే, నాకు నరసింహాయిని ఒకటే, ఎవరైనా ఒకటే. ఇక్కడ ఎక్కువ తక్కువ చేయము. ఎవరు దుర్మార్గమో వాళ్ళ గురించి క్వశ్చన్ చేస్తాం. ఎవరు మంచివాళ్ళు వాళ్ళ పక్కనే మేము ఉంటాం. నేను కానీ డాక్టర్ గారు కానీ మేడం కానీ అంత పేరు ఏం లేదు. అందుకని మేడం గారు చెప్పారు. మళ్ళీ ఒకసారి మేడం గారు మీకు చెప్తారు మీ లేడీస్కి. మీ ఇద్దరు అమ్మాయిని గుండెల్లో పెట్టుకోండి. గంటకు ఒకసారి ఫోన్ చేయండి. బావునా అడగండి. ఎప్పుడు ఏడ్చిందో మీరు వచ్చి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మా కంప్లైంట్ ఒక ఏంటంటే కేసు బుక్ చేయొద్దమ్మా. మీరు కేసు ఏమన్నంటే మీరు కేసు బుక్ చేయండి అంటే దండం సార్, మాకు కేసు బుక్ చేయండి, మేము మీరు ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ఆయనకి మీరు ఎవ్వరు కొట్టకండి. ఫోన్ ఎప్పుడన్నా మంచి చెడు మాట్లాడదాం ఫోన్ చేయంటే చెయ్యడు. ఈ అమ్మాయి బయటకు వచ్చి ఫోన్ చేస్తే అనుమానం పెట్టి బాగా చావ కొడతాడు సార్. బాగా అని చెప్పిందమ్మా. ఇప్పుడు మనం ఫోన్ చేసినా మీ చెల్లిని వదిలేశాను, నేను వేరే అమ్మాయిని పెట్టుకొని ఉన్నాను, నాకు సంబంధం లేదు, మీ చెల్లి చచ్చిందో బతికిందో నాకు తెలియదు. రేపే తెలుసుకుంటాడా మొత్తముడు, తెలుసుకోపోయాడా అలా నాశనం అయిపోతాడు. సరే సార్. అర్థమైందా? మీరు మాత్రం అక్కడే ఉంచి మీరు అందరూ వెళ్ళి ఆ ఇంటూ పెట్టండి. సరే సార్. వాటి వాళ్ళ అమ్ముందా మీరు అడగడానికి కూడా నేను అడగడానికి ఇబ్బంది పడిపోతున్నాను అన్న. ఏమన్నా నీ గురించి నా బ్యాడ్ చెబుతుంటే నేను నువ్వు క్రాచ్ చేద్దాం అనుకుంటా. కొట్టాడు అయినా పర్వాలే, నా భర్త నాకు కావాలన్నది. ఇది తన వెర్షన్ అన్న. నీ వెర్షన్ ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? నీ సఫరింగ్స్ ఏంటి? నీకేం కావాలి? నాకేం వద్దు సార్, నాకేమీ వద్దు. నేను మాట్లాడేది ఏం లేదు. నేను కోర్టుల భార్య రావాలని చెప్పి కూడా కోర్టులో కేసు ఇస్తే కోర్టుకు కూడా రాలేదు. అమ్మ నేను రమ్మన్నాడా? కోర్టుకు రమ్మన్నాడా? రమ్మన్నాడు. కోర్టులో కేసు వేసాడంట నా భార్య కావాలని. వచ్చింది. వెళ్ళావా కోర్టుకి? వెళ్ళినా. వెళ్ళావా? వెళ్ళాను. మరి ఎక్స్పర్ట్ ఆర్డర్స్ ఎందుకు వస్తాయి సార్? వస్తే కోర్టుకి వెళ్ళి ఏం చెప్పా? కోర్టులో అక్కడ ఏం చేయాలో నాకు తెలియదు సార్, అర్థం కాలేదు. ఒకదాని వెళ్ళావా? నాతో మా పేరెంట్స్ కూడా వచ్చింది. కోర్టులో జడ్జి గారు అడిగారు నిన్నేమన్నా? అడగలేదు. అక్కడ ఏం అడగలే? కాదమ్మా తను రమ్మన్నాడు అంట కదా నా భార్య నాకు కావాలని. అప్పుడు నీకు వెళ్ళాలనిపించలేదా? అనిపించింది. కొడతాడు కదా అనుకోలేదు. కాదు, వెళ్ళాలనిపించిందా సతీష్ దగ్గరికి? అనిపించింది. మరి ఎందుకు వెళ్ళాలా? కొడతాడనా? అన్నా అదే అంటది నాన్న. వెళ్ళాలనిపించింది అంటే కొడతాడని భయం. మరి ఇప్పుడు కూడా అదే భయం ఉంది కదా సార్. నాన్న ఇప్పుడు మళ్ళీ నేను అన్నాను కదా, ఇందాక నీతో అన్నాను కదా, మళ్ళీ ఒకవేళ కొడితే ఏం చేస్తావు చెప్పు? ఓకే సతీష్ ఏదో బతిలాడు కాళ్ళు పట్టుకొని బతిలాడి పంపిస్తాను. మళ్ళీ డైలీ కొడతాడు, ఇదివరకు లాగే డైలీ కొడతాడు కారణం లేకుండా. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేసేది ఉంటుంది సార్. కొట్టొద్దనే కదా నా బాధ. నువ్వు పాయింట్ కరెక్ట్. సతీష్ మంచోడు కావాలన్నావు, కొడతాడు కాకపోతే అన్నావు.
మరి మళ్ళీ కొడితే ఏంటి? అదే తను అడిగాడు. మరి నువ్వేం చేస్తావు? ఏనన్నా మళ్ళీ కొడితే నీ ఆన్సర్ ఉండాలి కమ్మ నీ దగ్గర. కాదు నాన్న. స్రవంతి మళ్ళీ కొడుతున్నాడు అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తా సార్? అంటే మళ్ళీ కొట్టిన అక్కడే ఉంటావా, ఇంటికి వెళ్ళిపోతావా? మళ్ళీ అక్కడనే ఉంటా. కొట్టడు అని నమ్మకం ఉందా నీకు? కొడతాడు అనుకుంటున్నావా, కొట్టడు అనుకుంటున్నావా? కొడతాడు సార్. మరి ఎందుకు నాన్న కొట్టేటప్పుడు వెళ్తాం? డైవర్స్ ఇచ్చేస్తావా? మరి ఇయ్యను. డైవర్స్ ఇవ్వవా? మరి డైవర్స్ ఇవ్వవు, వెళ్తే కొడతాడు. మరి నువ్వు ఎట్టమ్మా మన ప్రశాంతంగా ఎలా ఉంటావు చెప్పు? నువ్వు ప్రశాంతంగా ఎలా ఉంటావు? మన సతీష్ ప్రశాంతంగా ఎలా ఉంటాడు? తిరిగి కొడతావా? తిరిగి కొట్టలేను కదా. మరి మీ అమ్మా నాన్న వద్దని సతీ దగ్గర ఉంటావా? ఉంటా. మీ అమ్మా నాన్న వద్దయితే ఆ సతీ దగ్గర ఉండాలంటే మీ అమ్మా నాన్న దగ్గర వెళ్ళొద్దు. మరి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళకూడదు. రెండోది ఏం చేయకూడదు, నువ్వు పెట్టే కేసులను వెనక్కి తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు ఇవన్నీ సతీష్ ఒప్పుకుంటేనే. ఇన్ని లింకులు ఉన్నాయి. మరి నువ్వు ఏ కేసు పెట్టావు సతీష్ పైన ఏమ్మా, అవన్నీ వెనక్కి తీసుకోవాలి. నేను వెనక్కి తీసుకున్నాను సార్, నా సతీ దగ్గరికి వెళ్ళిపోతా అనాలి. 2, సతీష్ కొట్టినా నాకు ఇష్టమే, నాకు బాగా ఇష్టం అనుకొని నాకు అమ్మా నాన్న వద్దు, ఇక లైఫ్లో నా సతీషే కావాలి అనుకోవాలా. 2, మూడోది ఏంటంటే మెయిన్, నిన్ను తీసుకెళ్ళడానికి సతీష్ ఇష్టపడాలి. అది సతీష్ ఇష్టమే నీకు? బాగా ఇష్టమా? ఏ నాన్న? నాకెక్కడ నాన్న ఇద్దరిలో ఏ తప్పులు కనపట్లేదు నాన్న. పోనీ వాళ్ళలో ఏ తప్పులు ఉన్నాయో నాకు చెప్పు. జెన్యునో కాదో నేను డిసైడ్ చేసుకొని నువ్వు ఎలాంటి నీ నిర్ణయం ప్రకారం వెళ్దాం. ఒక్కసారి సార్, ఆమె చేసింది ఏం లేదు. ఒక్కసారి నా మీద ఏమేమి కేసులు పెట్టిందో ఒకసారి తక్కువ చెప్పమని చెప్పండి. అది తెలుగుతాడు నన్ను. ఎవరు పెట్టమంటే పెట్టినారు నాన్న. నువ్వు సతీష్ మీద ఏమేం కేసులు పెట్టావు నాన్న? కట్నం గురించి పెట్టిన, గృహహింస పెట్టిన. కట్నం పెట్టావు, గృహహింస పెట్టావు, ఇంకా మెయింటెనెన్స్ చేసావు, ఇంకా అంతే. అంతే, ఈ 3 వేసావు. 3 ఎంత పవర్ఫుల్ తెలుసా? గృహహింస అంటే నీ మొగుడు జైల్లోకి వెళ్తే బయటికి రాడు. వరకట్నం వాళ్ళ అమ్మా నాన్న ఇరుక్కుపోతారు. 3 మెయింటెనెన్స్, ఈ 3 వేసావు కదా నాన్న. ఈ 3 నీకు తెలిసే వేసావా, లాయర్ వేయమంటే వేసావా, లేకపోతే నీకేమైనా సలహా ఇచ్చారా? మేమేమైనా ఇచ్చారా, ఇంకెవరిని ఇచ్చారా? నేనే వేసిన. నువ్వు ఎలా వేస్తావు? నీకేం తెలుసు గృహహింస అంటే? వద్దు, నాకు నువ్వే కావాలి. అవసరం లేదు. ఎన్ని ఇయర్స్ ఏమైంది మరి? డాడీ కావాలి కథన్స్, డాడీ కథన్స్ ప్లీజ్. నువ్వు ఇంకొక్కసారి మాట్లాడితే అసలు నువ్వు మనిషివా ఇంకా ఏమన్నానా అని కూడా మాకు అనాలని అనిపిస్తుంది. స్టిల్ ఈ రోజుకి ఇప్పటికీ నా చేతిలో డైవర్స్ పేపర్స్ ఉన్నాయి సార్. ఏం లేదు సార్, నాకైతే అమ్మాయి వద్దు. ఇంత తెలియకుండా దొంగచాటుగా విడాకులు తీసుకెళ్తారంటే ఈ దుర్మార్గుడిని. మీరు ప్రపంచం చూడండి, ఇతనికి మళ్ళీ ఎంతమంది వస్తారో పెళ్లి కూతుళ్ళు, ఎంతమంది క్యూలో ఉండాలా మీరే నిర్ణయించుకోండి. ఇతని నిజాయితీ, ఇతని చీటింగ్ మెంటాలిటీ మీరే ప్రజలు మీరే చర్చ పెట్టేవాళ్ళ. ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నీ సొంతం అయ్యే వారెవరు, నీ
బాధను తీర్చేవారెవరు నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా